క్రీస్తులో అవును అన్నట్లుగా ఉన్న మరి వాగ్దానములన్నీ పరలోకమునకు సంబంధించినవే అయితే ప్రస్తుతానికి ఈ కాలంలో కూడా బ్రతకాలి కదా, మరి మా శ్రమల్లో దేవుడు సహాయం చేయకుంటే ఎలా అని అనుకుంటున్నారా? అవును, క్రీస్తులో మనకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానము నిత్యత్వానికి సంబంధించినది అయినప్పటికీ ఈ లోకంలో కలిగే ప్రతి శ్రమలో బలహీనతలో దేవుడు మనకు సహాయం చేయవాడే ఉన్నాడని కూడా బైబిల్ సెలవిస్తుంది. క్రీస్తు నిమిత్తం మనం ఎటువంటి కష్టం గుండా వెళ్ళినా ఆయన మనకు నిత్య జీవంతో పాటు ఈ లోకంలో కూడా చాలా రెట్లు ఇస్తానని చెప్పాడు. ఆయన మనల్ని గుర్చి చింతిస్తున్నాడు కాబట్టి రేపటిని గుర్చి మనం చింతపడక ఆయన మీద మన చింత యావత్తు వేసి ఈ లోక సంబంధమైన జీవితం కంటే ముఖ్యంగా పరలోకంలో క్రీస్తు ద్వారా స్వాస్థ్యం పొందుటకు ప్రయాస పడాలే తప్ప ఈ లోక సంబంధమైన జీవితం కొరకు సంవత్సరానికి ఒకసారి లేదంటే వివిధ సందర్భాలకు వాగ్దానములు లాటరీ లాగా తీసుకొనక బైబిల్ ను పరిశీలించి క్రీస్తు ద్వారా నిత్యత్వానికి సంబంధించిన ప్రతి వాగ్దానమును స్వతంత్రించుకోవాలి.